అందరికీ హాయ్. జ్యూసీ మ్యాగీ చేసుకుంటూ మన స్టోరీ కంటిన్యూ చేద్దాం. హాస్టల్లో చిన్నగా అందరితో మింగిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. అప్పుడే కొంచెం కొంచెం క్లాసెస్ అర్థమవుతున్నాయి అనుకుంటే కొన్ని చేదు నిజాలు తెలిసాయి. అసలు గర్ల్స్ కి ఎలాంటి రిజర్వేషన్ లేదు బ్యాంక్స్ లో అని అక్క వాళ్ళు చెప్పారు. అటు జనరల్ కి హై కట్ ఆఫ్ ఉంటది అని చెప్పారు. మళ్ళీ డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది నాకు. అయ్యో ఎవరో ఏదో చెప్తే ఏమీ తెలుసుకోకుండా వచ్చేసాను అని చాలా ఫీల్ అయ్యాను. సర్లే కొన్ని రోజులు చూద్దాం, ఎగ్జామ్ ఎలా ఫేస్ చేస్తానో చూసి డెసిషన్ తీసుకుందాం అనుకున్నాను. ఫస్ట్లో పిచ్చెక్కిన డే టు డే ఎగ్జామ్ రాయడం, ఆ పేపర్ సాల్వ్ చేయడం, సాల్వ్ చేయలేని ఎక్స్ప్లెనేషన్లో తెలుసుకోవడం చాలా ఛాలెంజింగ్గా అనిపించింది నాకు. డే బై డే ఇంప్రూవ్మెంట్ నాలో నాకే కనిపిస్తూ ఉంది. బట్ కంటిన్యూగా అయితే హాస్టల్లో ఉండలేకపోయేదాన్ని. మంత్లీ ట్వైస్ అయినా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అలా ఆ ఇయర్లో 2 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను. 2 కూడా క్లరికల్ ఎగ్జామ్సే. అసలు పీఓ అప్లైనే చేయలేదు. 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. బట్ మెయిన్స్లో మాత్రం నాకు కట్ ఆఫ్కి అట్లీస్ట్ 20 మార్క్స్ అయినా డిఫరెన్స్ ఉండేది. అసలు ఇవన్నీ అవుతాయా అని చెప్పి సమ్మర్ వచ్చేసింది. అస్సలు ఉండలేకపోయాను. అక్కడ బ్యాగ్ పట్టుకొని ఇంటికి వచ్చేసాను. టికెట్ అయితే చేయలేదు. జస్ట్ 3 months ఇంటి దగ్గర ఉండేసి మళ్ళీ వచ్చాను. ఇంకా అక్కడి నుంచి పీఓ, క్లర్క్స్ ఏ ఎగ్జామ్స్ ఉండే ఆ ఎగ్జామ్స్కి అన్నీ అప్లై చేశాను. జీకే, ఇంగ్లీష్ ఈ 2 మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి నాకు. సెక్షనల్ కట్ ఆఫ్ రీచ్ అయినాను, ఓవరాల్ కట్ ఆఫ్ రీచ్ అవ్వలేకపోయేదాన్ని. బ్యాంక్స్ కన్నా వేరే ఎగ్జామ్స్ అప్లై చేస్తే బెటర్ అని చెప్పి 2017లో పూర్తిగా బ్యాగ్ పెట్టుకొని ఇంటికి వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్.